న్యూస్ జూబ్లీస్ లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. తెలుగు మీడియం రెస్టారెంట్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. కాలం చెల్లిన జ్యూస్, పుట్టగొడుగులు తదితర వాటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి చికెన్, మటన్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ లోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. తెలుగు మీడియం రెస్టారెంట్లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. బిర్యానీలో వెంట్రుకలు వచ్చాయన్న ఫిర్యాదుతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేశారు. కాలం చెల్లిన జ్యూస్, పుట్టగొడుగులు తదితర వాటిని వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి చికెన్, మటన్ నిల్వ ఉంచినట్లు గుర్తించారు. రెస్టారెంట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, రెస్టారెంట్లపై జూబ్లీస్ లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్. నరేష్, ఏదైతే జూబ్లీ హిల్స్ లో ఏదైతే రెస్టారెంట్లు, ప్రముఖమైనటువంటి రెస్టారెంట్ల మీద ఇటు జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు మీరు మాట్లాడే వ్యక్తి పుట్టగొడుగులు, దాంతో పాటు ఏదైతే నాసిరకమైన వస్తువులన్నీ కూడా ఏదైతే ఇందులో ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడినట్టు తెలుస్తుంది. సో ప్రధానంగా ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి డ్రైవ్స్ గత కొద్ది కాలంగా కొనసాగుతుంది. సో ఈ డ్రైవుల్లో అయితే ప్రధానంగా చూసుకుంటే దారుణమైనటువంటి విషయాలు, అంటే హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కనీసమైనటువంటి నిబంధనలు పాటించకుండా సో ఇష్టారాజ్యంగా ఏదైతే నాణ్యతకు తిలోదకాలు ఇచ్చే విధంగా కూడా ఏదైతే ఈ రెస్టారెంట్ల నిర్వాహకులన్నీ కూడా ఏదైతే నాసిరకమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా రెస్టారెంట్ లో వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఏదైతే తెలుగు సంబంధించినటువంటి తెలుగు మీడియం రెస్టారెంట్ ఏదైతే ఉందో, జూబ్లీస్ లో ఉన్నటువంటి తెలుగు మీడియం రెస్టారెంట్ మీద ఏదైతే దాడులు నిర్వహించారు. సో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఏదైతే ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇందులో ఫ్రిడ్జ్ లో దాదాపు రోజుల తరబడి నిల్వ వచ్చినటువంటి ఆహార పదార్థాలు, పుల్లబెట్టినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేశారు. దాంతో పాటు ఏదైతే వారికి షోకాజ్ నోటీసు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గత కొంతకాలంగా, అంటే దాదాపు 2 నెలలుగా ఇటు హైదరాబాద్ తో పాటు ఇటు గ్రేటర్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో ముఖ్యంగా ఏదైతే ఇటు కాలం చెల్లినటువంటి జ్యూసులు కానివ్వండి, పుట్టగొడుగులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడినటువంటి పరిస్థితి. సో రెస్టారెంట్ యాజమాన్యానికి ప్రస్తుతం షోకాజ్ నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నుమాన్, అయితే జూబ్లీ హిల్స్ అలాగే బంజారా హిల్స్ ఇటువంటి ప్రాంతాల్లో రెస్టారెంట్లు చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ వాటిల్లో చూస్తే నాసిరకంగా లేకపోతే నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సర్వ్ చేస్తున్నారు పబ్లిక్ కి. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు? కేవలం షోకాజ్ నోటీసుల వరకే పరిమితం అవుతున్నారా? కఠిన చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాము ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా కాలంగా, గత కొంతకాలంగా హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్లపై దాడులు చేస్తున్నారు. ఈ దాడులు అంటే ఫిర్యాదులు ఆధారంగా చేస్తున్నారా లేదా స్వచ్ఛందంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారా? కొన్ని ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటుంటే మరికొన్ని మాత్రము ఏదైతే వారు నేరుగా స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. సో ముఖ్యంగా ఇటు జూబ్లీహిల్స్ కానివ్వండి, బంజారా హిల్స్ కానివ్వండి, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితుంది. సో కంప్లైంట్స్ మాత్రమే కాదు, సో వారు నేరుగా యాక్షన్ తీసుకుంటారు. ప్రత్యేకంగా కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుంది. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీలో 6 జోన్లు 30 సర్కిళ్ల పరిధిలో ప్రస్తుతం ఏదైతే ఈ డ్రైవ్స్ అయితే కొనసాగుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. దాదాపు 2 నెలలుగా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఈ డ్రైవ్స్ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కల్పిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం ఇది బంజారా హిల్స్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ అయితే ఏకకాలంగా దాడులు అయితే చేపడుతున్నారు. సో ఇందులో మాత్రం భయానకమైనటువంటి విషయాలన్నీ కూడా వెలుగులోకి చూస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కాలం చెల్లినటువంటి ఆహార పదార్థాలు, పూర్తిగా కుళ్ళిపోయినటువంటి చికెన్, మటన్ లాంటి ఆహార పదార్థాలు కూడా ఇందులో గుర్తించారు. ఫ్రిడ్జ్ లో అయితే పూర్తిగా
దారుణమైనటువంటి పరిస్థితులు ఆ ఫ్రిడ్జ్ లో అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. మొత్తం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఎలాంటి ఆహార పదార్థాలు ఎలాంటి వడ్డీ వార్చిస్తున్నారు అనేది మనకి ఇక్కడ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో గతంలో కూడా దాదాపు ఒక 200 హోటళ్లు రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు, వాటి మీద చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కూడా దాదాపు గత 10-15 రోజులుగా ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రముఖమైనటువంటి రెస్టారెంట్లు, హోటల్స్ మీద అయితే చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే తెలుగు మీడియం అనే రెస్టారెంట్ ప్రముఖమైనటువంటి రెస్టారెంట్ ఇది. సో ఇందులో మాత్రం పూర్తిగా కూలినటువంటి ఆహార పదార్థాలు అయితే బయటపడేటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద మాత్రం ప్రస్తుతం అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు వారి మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో కూడా ఏదైతే ఆహార భద్రతకు సంబంధించి ఎలాంటి తిలోదకాలు పాటించిన కనీసమైనటువంటి నిబంధనలు పాటించకపోయినా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్నారు. అందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా డ్రైవ్స్ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు నరేష్. రైట్.